తమ్ముళ్ళందరికీ నా యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం. నా ఫస్ట్ జాబ్ ఎట్లొచ్చిందో చెప్తారా మీ అందరికి? చూడురి, ఇది నా చాలా రోజుల తర్వాత నా ఫస్ట్ వీడియో యూట్యూబ్ లా, తెలుగులా. యూకేలా నాకు జాబ్ ఎట్లొచ్చింది చెప్తా ఇనోరి. రైట్, మనది బేసిక్ గా తెలుగు మీడియం బ్యాచ్. ఏడా ఇండియాలో తెలుగు మీడియం నుంచి ఇంటర్ వచ్చినాక ఇంగ్లీష్ మీడియం కన్వర్ట్ అయినాం. బీటెక్ లా బ్యాక్గ్రౌండ్ ఇస్తున్నా జరంతా, మీకు తెలియాలి కదా నాకు నా సంగతి ఏంది అనేది. బీటెక్ లా తిరుగుడు ఎక్కువయి, తాగుడు ఎక్కువయి, 4 ఏళ్ళు చేసేది 5 ఏళ్ళు చేసిన డిగ్రీ ఏంది, పునాదులు గట్టిగా ఉన్నాయి. తర్వాత యుఎస్ పోదామని ఆడిపోతే ఆడు 3 సార్లు గుద్దిండు, రిజెక్షన్. సరే అటు ఇటు కాదని చెప్పి ఇక్కడికి వచ్చినాం, స్కాట్లాండ్, యూకేకి వచ్చినాం. ఏదో అటు ఇటు డక్లాయించి మాస్టర్స్ ఫినిష్ చేసినాం మొత్తానికి. కంప్యూటర్ నెట్వర్కింగ్, అడ్వాన్స్డ్ కంప్యూటర్ నెట్వర్కింగ్, ఎడింబరాల. సో అయిపోయినాక తమ్మి ఎట్లుండేనంటే, అంతా మనం ఎట్లుంటారా మన దోస్తుగాళ్ళు అంతా తిరిగేటోళ్ళు అంతా, అరే మనకి ఇక్కడ జాబ్ రాదు మావా, ఏం రాదు మావా, ఎవడు ఇస్తాడరా మనకి జాబులు, మన కమ్యూనికేషన్ కి, మన కథకి, ఎవడ ఉన్నాడరా మనకు తెలిసినవాడు జాబులు చేస్తాడు, అట్లుంటుండే. ఇది కరెక్టే ఉన్నట్టుంది అంతా అని చెప్పేసి నేను కూడా అట్లే నమ్మేసి ఒక 2-3 జాబులు చేస్తుండే పార్ట్ టైం. మాస్టర్ ఇదేంది, మారిసన్స్ లో ఒకటి, షెల్ లో ఒకటి, రాయల్ మెల్ ఒకటి. అయితే ఒకనాడు ఏమైందంటే, నేను మా ఫ్రెండ్స్ సర్కిల్ లా డ్రైవింగ్ వచ్చినోడు, డ్రైవింగ్ చేస్తాను నేను ఒక్కడనే. నాకు కార్ లేదులే సొంతంగా, కానీ ఎప్పుడైనా రెంట్ తీసుకొని కిరాయి తీసుకొని పోతుండే. సో మనం ఒక్కరమే ఉంటుండే. అప్పుడప్పుడు నేను కార్ రెంట్ తీసుకొని అటు ఇటు తిరుగుతుండే పోరగాళ్ళం అంతా కలిసి. సో ఒకనాడు కార్ రెంట్ తీసుకున్న, మా రూమ్ లో ఒక ఆయన ఆర్బిఎస్ లో పనిచేస్తుండేరా, రాయల్ బ్యాంక్ ఆఫ్ స్కాట్లాండ్. మంచి జాబ్, ప్రొఫెషనల్ జాబ్. ఇక ప్రొఫెషనల్ జాబ్ చేస్తుండే, ఇక ఆయన ఒక్క ఆయన మాకు తెలిసిన ఆయన చేస్తుండే, కానీ ఆయన పెద్ద ఎవరికి హెల్ప్ చేయకపోతుండే, అది వేరే విషయం అనుకో. సరే ఎనీవే, ఒకనాడు ఏం చేసాడంటే, నేను కార్ రెంట్ తీసుకున్నా. జై, నువ్వు కార్ ఉంది కదా నీ దగ్గర? నేను అప్పుడే లేచిన రూమ్ లో, అప్పుడే లేచి ఇట్లా జర బ్రష్ చేసుకుందామని చూస్తున్నా. నీ దగ్గర కార్ ఉంది కదా, ఒకసారి నన్ను మా ఆఫీస్ దగ్గర డ్రాప్ చేయదు పా అన్నాడు. బ్రో ఏంది, సరే బ్రో పోదాం పా అని చెప్పి పోయినాం. అట్లే పోయినా ఆఫీస్ దగ్గర పోయినాక, అరే లోపల రారా అన్నాడు. ఏంది బ్రో, నేను నైట్ ప్యాంట్ వేసుకొని ఉన్నా, చెప్పులు వేసుకొని ఉన్నా, గీరాన్ని గీ వేసాను, లోపలికి వస్తా బ్రో అంటే, ఏం కాదు రావా, ఓడేమని అన్నాడు. సరే పోయినా లోపలికి. ఈ ఆర్బిఎస్ లో ఎట్లుంటది అంటే, హెడ్ క్వార్టర్స్ ఇది గోగర్బన్. ఒక 5-6 వేల మంది పనిచేస్తారు ఆడ. నాకు తెలిసి ఒక 200-300 ఎకరాలు ఉంటుంది క్యాంపస్. ఓ పెద్ద బిల్డింగ్ రా నాయన. ఆ బిల్డింగ్ దాంట్లోనే ఒక సూపర్ మార్కెట్, ఒక బుక్ స్టోరు, ఒక లోపల బ్యాంకు, ఇవన్నీ కథ. యూనో పెద్ద రెస్టారెంట్, బ్యాడ్మింటన్ కోర్టులు, షటిల్ ఏంది, టెన్నిస్ కోర్టులు, జిమ్, గీత. 5-6 వేల మంది అలకా పనిచేస్తారు ఆ బిల్డింగ్ లో. పోతే అప్పుడు 10 నిమిషాల సెక్యూరిటీ ఉండే. సెక్యూరిటీ అయిపోయింది, లోపల పోయినాక ఆయన ఏమన్నాడు అంటే, అరే నువ్వు ఇక్కడ కూర్చో, నేను మా టీం లీడర్ చెప్పొస్తా అన్నాడు. కూర్చున్నారా? కూర్చుంటే ఎట్లా అయిందంటే, ఆడ కూర్చున్నా పొద్దుగాలనే 9 అవుతుంది. తమ్మి అందరు వస్తురు, అందరు ఇట్లా టిక్ టాక్ అనుకుంటూ వస్తుర్రా. మంచి షూ వేసుకొని, సూట్ వేసుకొని, బూట్ వేసుకొని కథ నాకు వస్తారు. ఆ సౌండ్ నాకు ఇప్పటికైనా పడుతుంది. 15-16 ఏళ్ళు అవుతుంది, 15 ఏళ్ళు అవుతుంది, ఇప్పటికైనా పడుతుంది. యూనో అప్పుడు అనుకున్నారా, ఒకటే ఆలోచన వచ్చింది నాకు మైండ్లోకి, అరే ఏందిరా మన పరిస్థితి, వీళ్ళందరికీ జాబ్ రాగలేంది, మనకి ఎట్లా రాదురా భయ్, మనకి ఎట్లా రాదు ఒకటే అనుకున్నా. అంతే కథం. బ్రదర్ వచ్చిండు, కొద్దిసేపు మాట్లాడినా, ఇంటికి పోయినా. ఇంటికి పోవడే లేటు. గూగుల్లో 2-3 సివిల్ డౌన్లోడ్ చేసిన, నెట్వర్క్ ఇంజనీర్, మనం అడ్వాన్స్ కంప్యూటర్ నెట్వర్క్ చదివాం కదా, దానికి సంబంధించిన 2-3 సివిల్ డౌన్లోడ్ చేసిన. దీనిలోకి వెళ్ళి కొంచెం అంతా మ్యాటర్ కొట్టి మొత్తం మిక్సప్ చేసి పడేసి, ఒక సివి తయారు చేసి, నా పేరు రాసి కథం అప్లై చేస్తూనే ఉన్నాయిగా. బండి చాలా అయిందిరా, ఆడికి వెళ్ళి బండి చాలా అయిందంటే ఇక ఆగలే, ఇక పోతూనే ఉన్నా. సో నెట్వర్క్ ఇంజనీర్ 2-3 వారాలు ట్రై చేసిన, ఒక్క కాలంటే ఒక్కడు ఫోన్ చేయలేరా. చేయకపోతే ఇట్లా రా నాయన పరిస్థితి ఇట్లా అయింది అని చెప్పేసి ఆయనని నేను పట్టుకుంటే, అజయ్ బ్రదర్ అని ఒక ఆయన పరిచయం అయినరా. అజయ్ బ్రదర్ ఒక్క ఆయన ఈ ఐటీలో నెట్వర్కింగ్ లో చేస్తుడు అని తెలిసింది నాకు ముచ్చట. అటు ఇటు ఫ్రెండ్ ఉండే, అటు ఇటు చేసి పోయినాయిగా. ఆయన దగ్గర పోయినా, అన్న ఏంది ఇట్లా ఉంది అన్న కథ ఏంది అంటే, అరే ఏం అప్లై చేస్తున్నావు రాను అన్నాడు. అన్న నేను ఇట్లా నెట్వర్కింగ్ జాబ్లు అప్లై చేస్తున్నాను అన్న.
అరే ఏందిరా నెట్వర్కింగ్ కూడా ఏమన్నాడు నేను అంటే, అరే అన్న నేను కోర్స్ అదే చేసినా కదా అంటే, అరే అది కాదురా బాబు, దానికి పెద్ద ఎక్స్పీరియన్స్ కావాలి, పెద్ద కథ కావాలి, అంత కష్టంరా. నీకు జాబ్ తొందరగా కావాలంటే తమ్మి నువ్వు ఏం చేస్తావంటే ఇది ఐటీ సపోర్ట్, హెల్ప్ డెస్క్ ఇంజనీర్, సర్వీస్ డెస్క్ ఇంజనీర్, ఫస్ట్ లైన్ సపోర్ట్ ఇటువంటి చూసుకోరా అన్నాడు. అసలు ఏం చేస్తే తొందరగా వస్తాయి తమ్మి అన్నాడు. సరే అన్న ఏం కావాలి, దానికి ఏం కావాలన్నా అంటే ఈ 2 సర్టిఫికేషన్ పేరు చెప్పిండ్రా, విండోస్ 7 ఒకటి, ఇంకోటి 2000 విండోస్ సర్వర్ 2003 అని. సరే ఈ టెక్నికల్ డీటెయిల్స్ ఎందుకు కానీ చెప్పిండు. చెప్తే ఎమ్మటే ఇంటికి పోయినా కోర్స్ అయినా పైన ఎగ్జామ్ బుక్ చేసుకుని ఎమ్మటే కథ ఆలస్యమే లేతావి, మనకి సందు దొరకాలి అంతే. ఇక దానికి తగ్గట్టు మళ్ళీ ఆ డెస్క్టాప్ సపోర్ట్ తగ్గట్టు, ఐటీ సపోర్ట్ తగ్గట్టు CV తయారు చేసిన. మళ్ళా CV తయారు చేసి అన్న చూపించిన, అన్న అది ఇది చూపించిండు. మళ్ళా అప్లై చేసుడు స్టార్ట్ చేసిన, వస్తలేవు. సర్టిఫికేషన్ కూడా 1 month లో కంప్లీట్ చేసి పడేసిన, కాల్స్ వస్తలేవు. కాల్స్ రాకపోతే అజయన ఏంది ఇట్లా అవుతుంది అంటే, అరే నువ్వు ఆగురా నీకు ఒకరిని పరిచయం చేస్తా అని చెప్పేసి రాజా బ్రదర్ని పరిచయం చేసాడు. రాజా బ్రదర్ పరిచయం చేస్తే రాజా బ్రదర్ ఫోన్ చేశాడు. నేను ఫోన్ చేసే బ్రదర్ ఇట్లా ఈ కథ ఇది అంటే, CV ఉందా, CV పంపించాడు. CV పంపి నేను చూసి చెప్తా ఏంది కథ అని. CV పంపించిన 2-3 రోజులు అయింది, ఆయన ఫోన్ చేయలే. మళ్ళా నేనే చేస్తాక అరే మంచిగా రా, దీంట్లో చాలా లెసన్స్ ఉంటాయి మీకు, సబ్స్క్రైబ్ గారి, లైక్ కొట్టురి, మీ దోస్తులకు కూడా చెప్పురి. రైట్ చేసినాక అరే సారీ నేను బిజీ ఉండే, జరా ఏమనుకోకు, జరా 2-3 రోజులు ఆగు, మళ్ళా చేసి పంపిస్తా అన్నాడు. మళ్ళీ 2-3 రోజులు అయింది, మళ్ళీ వేయలే. సరే ఇంక 3 రోజులు ఇచ్చిన టైం, మళ్ళీ వేయలే. సరే 1 week అయినాక ఫోన్ చేసిన, అన్న ఏంది పరిస్థితి అంటే, అరే తమ్మి చాలా బిజీగా ఉన్నా, మా ఫ్యామిలీ వచ్చింది అది అని చెప్పేసి ఏమన్నాడంటే, అరే ఇట్లా కాదు కానీ నేను నా CV పంపిస్తా, అది చూసి దాని తగ్గట్టు చేసుకోరా అన్నాడు. సరే అన్న అని చెప్పిన అంతే. ఆయన పంపించాడు. ఏం చేస్తా అనుకుంటారు అరే సామెత ఉంది ఇంగ్లీష్లా, గుడ్ ఆర్టిస్ట్ కాపీ, గ్రేట్ ఆర్టిస్ట్ స్టీల్ అని. నేను ఏందనుకుంటారు, సెకండ్ది గ్రేట్ ఆర్టిస్ట్. ఆయన CV పంపించిండు, ఆ CVలో మనం పేరు మార్చి పడేసినాం అంతే. ఊకే అటు ఇటు ఏం చేస్తామని చెప్పేసి పేరు మార్చేసి ఆ జాబ్ టైటిల్స్, డేట్స్ అవి ఇవి మార్చేసి అదే CV పెట్టి అప్లై చేసి స్టార్ట్ చేసేద్దామే. ఏ తల్లి కాల్స్ రోజుకోడు ఫోన్ చేస్తుండే. మనకే వరక ఈ ఐటీ సపోర్ట్ ఈ కథ అంతా, ఈ అటు ఇటు యూట్యూబ్లా, ఈ గూగుల్లా ఆడి నేర్చుకుంటుండే, లేకుంటే ఆయన అజయ్ అని అడుగుతుండే, లేకుంటే రాజా అని అడుగుతుండే. వీళ్ళని గజ్జి పట్టినాడు పట్టినగా. నాకు జాబ్ వచ్చేదాకా ఇలా ఇచ్చిపెట్టే ముచ్చటనే లేదనుకునే. ఇక అట్లా అరే ఒక్కొక్కడు సరే, ఒక రోజు తప్పు చెప్పినా, ఒక రోజు ఒప్పు చెప్పినా కానీ ఒకడు కాకపోతే ఒకడు ఫోన్ చేస్తూనే ఉంటాడు. కంపెనీలు కరువా, జాబులు కరువా, ఏమంటావు? ఒకటి తప్పు చెప్తాడు, పోయి 100 మంది చెప్పాడు, అరే తప్పు చెప్పాడు నేను తీసుకోకురా అని. ఒకరు మాట్లాడుకోరా ఏంది తర్వాత అర్థమైంది నాకు, అరే మనం ఏం చెప్పినా కాన్ఫిడెంట్ చెప్పాలరా, తప్పు చెప్పినా కాన్ఫిడెంట్ చెప్పాలరా అనుకున్నా. కథం వేస్తూనే ఉన్నాయిగా, వేసుడే. ఫస్ట్ ఇంటర్వ్యూ వచ్చింది ఆమె. ఫస్ట్ ఇంటర్వ్యూ స్టోరీ గురించి తర్వాత చెప్తా కానీ మొత్తానికి అన్ని ఇంటర్వ్యూలు స్టోరీలు చెప్తా మీకు. 11 ఇంటర్వ్యూలు, సరే 9 ఇంటర్వ్యూలు నాకు బాగా గుర్తున్నాయి, ఎందుకంటే 9 ఇన్ పర్సన్ అయినా, 2 టెలిఫోన్ ఇంటర్వ్యూస్ గుర్తులేవు. కాకపోతే అన్ని 11 ఇంటర్వ్యూలు తమ్మి ఏమేం క్వశ్చన్లు అడిగారు అని చెప్పేసి అన్ని రాసుకున్నారా. నా ఫస్ట్ థింగ్, నేను ఇంటర్వ్యూ రూమ్ నుంచి బయటికి రాగానే ఫస్ట్ అదే చేస్తుండే తమ్మి. వాళ్ళు ఇంటర్వ్యూ రూమ్ నుంచి బయటకు రాగానే నాకు దగ్గరలో బస్ స్టాప్ ఉంటే అడిగి పోతుండే, ఆడ కూర్చొని ఎమ్మటే రాసుకుంటుండే మొత్తం. వాళ్ళు ఏం క్వశ్చన్లు అడిగారు నేనేం చెప్పిన, వాళ్ళు ఏం అడిగారు నేనేం చెప్పిన. అట్లా ఒక ఆల్-ఇన్-వన్ తయారు చేసుకున్నాయి. మన 10th క్లాస్లో ఉంటాయి కదా ఆల్-ఇన్-వన్, అన్ని పాత ఎగ్జామ్లు అన్నీ దాంట్లో కుట్టి ఆన్సర్లు రాసి దాంట్లో కుట్టి అమ్ముతారు. ఆ తయారు చేసుకుని గదే మన ట్రిక్కీగా, మన ఎక్స్పీరియన్స్ బొక్క ఏం లేదు. ఈ ఆల్-ఇన్-వన్ తయారు చేసుకుంటే ఏమవుతారా, 4-5 ఇంటర్వ్యూలో పోగానే 6వ ఇంటర్వ్యూకి 7వ ఇంటర్వ్యూకి అన్ని అవే క్వశ్చన్లు అడుగుతారు. మళ్ళీ అన్ని అవే క్వశ్చన్. నేను ఏం చేస్తున్నా అంటే ఆ క్వశ్చన్లు అన్ని రాసుకొని పోయి రాజా బ్రదర్ని ఒకసారి అడుగుతుండే, అజయ్ బ్రదర్ని ఒకసారి అడుగుతుండే. అడిగినాక వాళ్ళు చెప్పింది మళ్ళీ పోయి నేను మళ్ళీ వాళ్ళు అడిగినప్పుడు అది నా ఆన్సర్లకే చెప్తుండే. అట్లా అటెండ్ చేసి తవి 11 ఇంటర్వ్యూలో అటెండ్ అయితే ఒక్క
ఒక్కటి తగిలిందిరా, ఒక్కటి ఇంటర్ తగిలింది, ఒక్కటి సక్సెస్ అయింది. ఎన్ని కావాలరా తమ్మి మనకు? ఒకటే కదా, ఒక్కటి తగిలింది. అది అబడీన్లో తగిలింది. అబడీన్లో జాబ్ వచ్చింది. జాబ్ వచ్చినాక దానికి నానా తంటాలు పడ్డారు ఆయన తన సర్వైవ్ కానీకి. అవన్నీ మళ్ళా షేర్ చేస్తా. సబ్స్క్రైబ్ గారి అన్నీ చెప్తా మీకు ముచ్చట్లన్నీ. లేకుంటే నా ఇన్స్టాగ్రామ్లో ఇంకా చాలా ఉన్నాయి చూడండి, అవి కూడా చూడ్రి. ఎనీవే అట్లా వచ్చిందిరా మొత్తానికి. ఎట్లా అంటే చాలా కష్టపడతామే, చాలా అంటే చాలా. ఇప్పుడు మీకు అన్ని పై పైన ఎప్పుడు వచ్చినా కానీ ఈ జాబ్లో అప్లై చేసేటప్పుడు 16 గంటలు పనిచేస్తుండే తమ్మి వారానికి. 2 షిఫ్ట్లు మారిసన్స్లా 2 షిఫ్ట్లు చేస్తుండే. అప్పుడు బుధవారం లేదంటే గురువారం ఎవడన్నా సిక్కు పెడితే లేకుంటే బిజీగా ఉంటే ఫోన్ చేస్తుండే 4 గంటలకు రమ్మని. 4 గంటలు చేస్తుండే, 20 గంటలు చేస్తుండే. పోస్ట్ స్టడీలా స్టూడెంట్ కాదు, పోస్ట్ స్టడీలో 20 గంటలే చేస్తుండే. ఎన్ని గంటలనే చేసుకోవచ్చు అప్పుడు పోస్ట్ స్టడీలో. కానీ చెప్తారా, మిగతా టైం అంతా ఫోకస్ దీని మీదే పెడుతుండే. జాబులు పొద్దున లేచినా తిన్నా పడుకున్నా ఏది చేసినా మైండ్లా తమే జాబు జాబు జాబ్ అనే ఉంటుండే. నాకు ఎట్టి పరిస్థితుల్లో తెచ్చుకోవాలరా జాబ్ అన్నట్టు ఉంటుండే. ఒక తపన అట్లా తయారైంది. నేను ఆ జాబ్ ఏం చేయాలి, ఈరోజు అప్లై చేయాలి, ఫాలో అప్ చేయాలి, నా CV మార్చుకోవాలి. యూనో ఆ CVలో ఏమైనా కొత్తగా జాబ్ డిస్క్రిప్షన్లో ఏమైనా స్కిల్స్ అడుగుతారంటే అవి నేర్చుకోవాలి. నేను చాలా నేర్చుకున్నప్పుడు Windows 7, Windows Server 2003, ఐటెల్ ఫ్రేమ్ వర్క్స్, సర్వీస్ డెస్క్, అది అన్ని మనకి ఏం ఎరకలేదు ఆమె అంతకుముందు. మెల్లమెల్లగా అది నేర్చుకున్నా. ఇంటర్లో పోయి నా జాబ్ వచ్చిన ఇంటర్వ్యూ తమే నాకు 13 నిమిషాలు జరిగింది తమ ఇంటర్వ్యూ. 13 నిమిషాల్లో ఓడిస్తారా జాబ్ అనుకున్నా. ఏం చేస్తాం, ఇచ్చారు. ఆ స్టోరీ కూడా ఒకనాడు చెప్తా. కానీ అరే, నేను చెప్పిన ముచ్చట్లల్లా మీకు ఏది అర్థమైనా కాకపోయినా, ఏది ఉన్నా లేకున్నా నేను ఒక్కటి చెప్తారా మీకు. నా ఎక్స్పీరియన్స్ ఇదంతా నాకు 15 ఏళ్ళ కింద జరిగింది. నేను యూకేకి వచ్చి 17 ఏళ్ళు అవుతుంది, 17 years అవుతుంది. మీకు తమ్మి ఏది ఉన్నా లేకున్నా డిటర్మినేషన్ అనేది ఉండాలి తమ్మి. నీకు స్కిల్స్ ఉన్నా, ఎక్స్పీరియన్స్ ఉన్నా లేకున్నా, ఏదైనా లేకున్నా డిటర్మినేషన్, ఆ తపన అనేది ఉండాలి తమ్మి. తెచ్చుకోవాలి, సాధించాలి అనే గట్టి తపన, పట్టుదల, కృషి ఉంటే తమే నువ్వు ఏది ఉన్నా లేకున్నా సాధిస్తావు. అంతే. నేనే ఉన్నారా, చూస్తారు కదా నాకు తెలుగు మీడియం. నేను నా జాబ్లో ఏమేం చేసినా చెప్తే నవ్వి చేస్తారు, అర్థమైనా. అట్లాంటి నేను 7 years ఆడనే సర్వైవ్ అయ్యి మేనేజర్ అయినా గ్రూప్ మొత్తానికి మేనేజర్ అయినా. తర్వాత సరే ఆ కంపెనీ మనం విడిచిపెట్టి మనం వచ్చి మన ఓన్గా బిజినెస్ చేసి పెట్టుకున్నాం. ఇందాక వచ్చినాం. సరే ఈ ఊకే ఇంత లాంగ్ వీడియో అవుతుంది కానీ ఫాలో గారి దీంట్లో కూడా మళ్ళీ ఒక్కొక్క టాపిక్, ఒక్కొక్క ఇంటర్వ్యూ, ఒక్కొక్క క్వశ్చన్ అన్ని మీకు థియరీకి ఎక్స్ప్లెయిన్ చేస్తా. నన్ను సబ్స్క్రైబ్ చేసుకోరి, మీ దోస్తులు ఎవరైనా ఉంటే చెప్పురి. రైట్ తమ్మి, ఆల్ ది బెస్ట్.